మీ పేరు? శివ. ఎక్కడి నుండి బేసికలీ? కరీంనగర్. కరీంనగర్. ఓకే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది, ఆంధ్రలో ఎవరు గెలుస్తారు అనుకుంటారు? ఆంధ్రాలో ఖచ్చితంగా చంద్రబాబు టీడీపీ జనసేన పొత్తు ఉంది కదా. ఎందుకు? ఎలా? జగన్ గురించి అంతే, జగన్ గురించి నాకు తెలిసింది అంతే. ఓకే. ఇప్పుడు అంటే ఆంధ్ర మినిస్టర్స్తో అంటే తెలంగాణ మినిస్టర్స్తో పోల్చుకుంటే ఆంధ్ర మినిస్టర్స్ ఎలా ఉంటారు? అక్కడ ఎవరు లేరుగా. ఎవరు మినిస్టర్స్? నాకు తెలిసినంత వరకు అయితే గ్రేట్ మినిస్టర్ అయితే లేడు. గ్రేట్ మినిస్టర్ అయితే లేరు. ఎందుకు అట్లా ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే అక్కడ ఒకవేళ గేట్ పాలిటిక్స్ జరిగేది ఉంటే ఐటీ కంచెల్ మ్యాక్సిమం 10 to 15% అయినా మూవ్ అయ్యేది. దట్ మూమెంట్ వీఆర్ నాట్ క్యాప్చర్ హియర్. ఓకే. అంటే టూరిజం మినిస్టర్గా అయినా కానీ రోజా గారు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? రోజానా? ఎప్పుడో చూసినాం అంతే. ఎప్పుడో ఏదో షాప్ ఓపెనింగ్స్ లాగా చేస్తుంది అంతే, పెద్దగా ఏం చూడలేదు. ఓకే. కానీ ఇప్పుడు అంటే మన తెలంగాణ సీఎం నుండి పోల్చుకుంటే ఏపీ సీఎంలో ఎవరు గ్రేట్ అంటారు? అవుతే లాస్టా ఇప్పుడా? ఈ లాస్ట్ అయినా ఇప్పుడైనా? లాస్ట్ అంటే కేటీఆర్ మించిన వాళ్ళు అయితే ఐటీ హెడ్ అవుతుంది. ఆంధ్రాలో అయితే నేను చూడలేదు. మ్యాక్స్ చంద్రబాబు అయితే బెటర్ అనిపించింది అక్కడ. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేరు కదా, దాని మీద మీ అభిప్రాయం? అసలు ఆయన అంత తుగ్లక్ పాలన లాగా ఉంటుంది, లైక్ హిట్లర్ లాగా రూలింగ్ అంతా. ఓకే. థ్యాంక్ యూ. మీ పేరు? శ్రావణ్ కుమార్. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నా. ఎక్కడ బేసికలీ? కరీంనగర్. కరీంనగర్. ఓకే. తెలంగాణ ఎలక్షన్స్ ఏపీ రాజకీయాల మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? అలా ఏం లేదండి, అంటే ఏ లోకాలిటీ వాటికి డిపెండ్ అయి ఉంటుంది. దీని మీద ఎలక్షన్స్ దాని మీద అసలుకి ప్రభావం చూపించవు. ఓకే. ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో చూసుకుంటే చాలా వేడి మీద ఉంది. షర్మిల ఆయన కానీ, తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరైనా కానీ, ఇందులో ఎవరు గెలుస్తారు అనుకుంటారు? నాకు తెలిసి చంద్రబాబు సీఎం అయితే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకు? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఓకే. ఇప్పుడు వైఎస్ షర్మిల జగన్కి పోటీగా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలయ్యి పోటీ చేస్తుంది, దాని మీద మీరేమంటారు? మనకి అంత కామెంట్ చేయలేము, మనకి అంత తెలియదు దాని గురించి. అంటే జగన్మోహన్ రెడ్డి సీట్ ఇవ్వకుండానే కాంగ్రెస్కి వెళ్ళిందని అంటారా? ఇవ్వనందుకు అలాంటిది ఏముండండి, వాళ్ళ ఫ్యామిలీ పాలిటిక్స్ వాళ్ళకి ఉంటాయి అంతే. ఓకే. ఇప్పుడు అంటే కాంగ్రెస్లో ఫ్రీ పథకాలు అమలు చేస్తారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు, ఉమెన్స్కి ఫ్రీ బస్సెస్ అని ఆల్రెడీ మెన్షన్ చేశాడు. అసలు ఫ్రీ పథకాలు ఇవ్వడం రైట్ అంటారా? అంటే కొన్ని వరకు కరెక్ట్, కొన్ని ఏమో కొంచెం ఆలోచించి ఇవ్వడం బెటర్ అనుకుంటాను నేను. ఓకే. ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే ఎవరు బెస్ట్ లీడర్ అని చెప్తారు మీరు? ఐ థింక్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకో? మై ఒపీనియన్ పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేరు కదా సీఎం అయిన కానుండి ఇప్పుడు ఎలక్షన్స్ నుండి, దాని మీద మీరు ఏమంటారు? ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అయినా కానీ, తర్వాత రేవంత్ రెడ్డి గారు అయినా కానీ ప్రతి ప్రెస్ మీట్స్ పెట్టి చెప్పారు కదా, అలా పెట్టలేకపోతారు కదా, దాని మీద మీరేమంటారు? అంటే అలా ఏం లేదు, ప్రెస్ మీట్ పెట్టారు చెప్తున్నాడు, అంటే వాళ్ళ డెవలప్మెంట్కి ఎక్కువ చేస్తే బాగుండేది అనిపించింది నాకైతే. ఇప్పుడు తెలంగాణలో కూడా ఫ్రీ బస్సెస్ సర్వీసెస్ వల్ల చాలామంది మెన్స్ ఇబ్బంది పడుతున్నారు అంటారు, దాని మీద మీరేమంటారు? ఇబ్బంది ఏముండదు, అది కొంచెము ఇంత తొందరగా కాకుండా దాని గురించి కొంచెం ఆలోచించి చేస్తే బాగుండేది అనిపిస్తుంది. థ్యాంక్ యూ. యా.